హోటల్కి పోయినాం, కూర్చున్నాం. గప్పుడు వెయిటర్ వస్తాడు, మేడం ఏం కావాలి అని అంటే మనమేమో పలానది కావాలా పలానా పలానా అని ఆర్డర్ ఇస్తాం. జరసేపటికి మనం చెప్పిన గైనా తీసుకొస్తాడు. గప్పుడు కమ్మగా తిని ఇంత సోంపు బుక్కి బిల్లు కట్టి బయటకు వస్తాం. కానీ హోటల్లో ఆర్డర్ తీసుకున్న వంట మనిషి గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా? వంట మనిషికో రుచి ఉంటుంది, ఆయనకు ఒక చిక్కదనం ఉంటుందని. అండిన అంటను తినాలని ఆశ ఉన్నా ఆర్డర్ ఉన్నదని ఆశలు వదులుకునే గొప్ప మనసు అయింది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా? అయితే చూడండి, నేను చేసేదంతా ఒక కిచెన్ లో ఒక కిచెన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో చెఫ్ చేసేటువంటి పని మాత్రమే మేము చేసేది. ఆర్డర్ ఇచ్చేవాడు వేరే ఉంటాడు, తినేవాడు వేరే ఉంటాడు. విన్నారు కదా, సర్కార్ కొలువులకు పరీక్ష పెట్టే గంటా చక్రపాణి సార్ ఏమన్నాడు? ఉప్పు మిరపకాయ మాలు మసాలా సర్కార్ తెచ్చిస్తే నేను వండి పెడతా, పరీక్షలు రాష్ట్రాలు తినిపోతారు, నడిమిట్లా నేను వంట మనిషి లెక్క అని అన్నాడు. వండిన కూరలో ఉప్పు ఎక్కువైతేనో కారం తక్కువ అయితేనో మసాలా సరిపోకుండానో నా బాధ్యత, కానీ మాల్ మసాలా నేనెట్లా కొనుక్కొస్తా అన్నాడు బాజాప్తా. అంటే ఏం కొలువులు ఉన్నాయో సర్కార్ చూపించి పరీక్షలు పెట్టమంటేనే పెడతా, కానీ నేను కొలువులు దొరకవట్టా అని చెప్పిండు నౌకరీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు. ఈ నడమ చక్రపాణి సార్ ఏడికి పోయినా కొలువుల కోసం వెంట పడుతున్నారు కదా. ఇక మొన్న ఆర్కృష్ణన్ అయితే ధర్నా పెట్టిండు సారోళ్ళ ఆఫీసు ముంగట. ఊకూకే నన్నెందుకు బదలాం చేస్తున్నారని IAS పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఐరా సింగల్ కు చేసిన సన్మానం సభలకు ఈ ముచ్చట ఎలా పెట్టిండు సారు. మరి సర్కారు ఎన్నడు సౌదాలు తెచ్చిస్తుందో, సారు పొయ్యి ముట్టించి ఎన్నడు వండి పెడతాడో, చదివేటోళ్ళు ఎన్నడు తింటారో చూడాలి మరి.